ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేను చిరంజీవి ఫ్యాన్. ఈ మాట అన్ని చోట్ల చెప్తాను. ఐఎమ్ హ్యాపీ టు సే దట్. ఇది చేగువేరా అని మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్. చివరికి సనాతనంలో ఎండ్ అయ్యాడు. ఇంకా ఎండ్ కాలే, అది ఆడిపోతుంది నాకు కూడా తెలియదు. దగ్గరికి సనాతనంలో ప్రస్తుతానికి సేద తీరుతూ ఉన్నాడు. ఈజ్ ఎమోషనల్ మ్యాన్, నాకు అర్థమయ్యేది. అంతకంటే నాకే పెద్దగా అర్థం కదా అసలుకి పవన్ కళ్యాణ్. ఎందుకంటే గవర్నమెంట్లో ఉండి ఆఫీసర్లు నా మాట వినడంలే, షిప్లోకి పోతా అంటే వద్దని పంపలే. అసలుకి ఏంటి ఇదేంటి, నేను హోంమంత్రి అయితేనా? ఇవన్నీ కూడా అదేదో సినిమాల్లో నేను అత్తారింటి దారి ఏదో ఒక 5 సార్లు 6 సార్లు చూసింటా టీవీలో సినిమా. ఈ స్టేషన్ నాకు కావాలి అంటే అది సినిమాలో సాధ్యం. అంతే. ఆంధ్ర స్టేషన్ గురించి చేసి నాకు కావాలని రాదు. సినిమాలకు టకాని మాయమైపు విమానంలో పంపించండి, రైల్లో పంపించండి, కుదరదు అట్లా. సో పవన్ కళ్యాణ్ అంతే. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ గుడ్ ఫ్రమ్ హిమ్. బట్ ఎట్లా ఆయన ప్రూవ్ చేసుకుంటాడో నాకు తెలియదు. నాకు పెద్ద ఇంప్రెషన్ లేదు. కాకపోతే ఎన్నో మాట్లాడదు విషయాలకి. ఏంటి ఇట్లా మాట్లాడే పిల్లడు అని ఇప్పుడు సరే పిల్లడం కరెక్ట్ కాదు, నాకు తక్కువ కావచ్చు కానీ బట్ డిప్యూటీ సీఎం గారు కదా, ఆయన ఎట్లా మాట్లాడతారు ఏమో అర్థం కాని పరిస్థితి. ఉదాహరణకి నేను అనుకుంటేనా అసలు రాజకీయాలు ఉండవు, నేను అనుకుంటేనా అని. అంటే గతంలో కూడా వైసీపీ నాయకులు మంత్రులు కూడా అంటే కొంతమంది వారు వీరు అంటే రకరకాలుగా మాట్లాడారు కదా అని. అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావా? యాక్సెప్టెన్స్ అనేది కాదండి. ఏంటంటే ఇప్పుడు గతం అది నేను అందుకే నాటికి నేటికి డిఫరెన్స్. అంటే అప్పుడున్న రాజకీయాల్లో ఇటువంటి సన్నివేశాలు ఇప్పుడున్న రాజకీయాల్లో ప్రతి నాయకుడు ఇష్టాన్ని చెప్పడం నాకు దాని మెసేజ్ నాకు ఇష్టం లేదు. అసలు భాష యొక్క స్థాయి మారిపోయింది. ఇంతకుముందు వీధులకు విజయంగా చూడాల్సి వస్తే ఎవరు మాట్లాడినా దానికి వీళ్ళు వాళ్ళని కాదు, ఒక రోడ్లో తిట్టుకునే భాషను తీసుకెళ్ళి అసెంబ్లీలో పెట్టారు. అప్పటికి ఆనందం సంతోషం అయిండొచ్చు, దానివల్ల ఎవరికైనా లాభం ఏమీ ఉండదు. అది పక్కన చప్పట్లు కొడుతుంటే బ్రహ్మాండంగా మాట్లాడుతున్నా అని మరి 4 మాటలు మాట్లాడచ్చు. ఇప్పుడు ఏమంటాయంటే ఇట్లా విషయాలు మాట చెప్తారు. మనం మనుషులకున్న అన్ని ఆవేశాలు మనకు ఉంటాయి. ఇలాంటి జంతువులకున్న అన్ని మనం కూడా జంతు ప్రపంచంలో భాగమే కదా మానవులం మనం. కానీ దాని నుంచి ఎవాల్వ్ అయినాం, డెవలప్ అయ్యి ముందుకు వచ్చినాం మనం. నాకు విదురుడి నోటు ద్వారా నన్నయ్య కొన్ని మాటలు చెప్పిస్తాడు. ఏంటంటే పద్యం ఎందుకు కానీ, అత్యున్నత ధర్మం ఏంది అని అడిగితే రాజా, ఎవరు ఏమి చేస్తే నీకు బాధ కలుగుతుందో అది తిరిగి ఇతరులకు చేయకపోవడమే అత్యంత గొప్పదైన ధర్మం అని చెప్తాడు. సో ఒకటి మనం చెడ్డ అనుకున్న తర్వాత దాన్ని మనం ప్రాక్టీస్ చేయకూడదు కదా. నా స్ట్రైట్ క్వశ్చన్, ఎవరైనా సరే ఇది చెడ్డ అనుకున్నాం అనుకో, దాన్ని ఎరాడికేట్ చేయాలి, అంతేగా దాన్ని మనం ప్రాక్టీస్ చేయకూడదు. దానికి షీల్డ్ నువ్వు అన్నావు కదా అని షీల్డ్ పెట్టుకోకూడదు. అప్పుడు నువ్వు మామూలు అయిపోతావు. అట్లా కాకుండా ఇఫ్ యూ వాంట్ డూ సంథింగ్ బిగ్ అండ్ గుడ్, ఏదైతే నీకు బాధ కలిగిందో దాన్ని లేకుండా చేయడమే నీ బాధ్యత. లేకుండా చేయడం అంటే వాళ్ళందరినీ ఏమో చేద్దామని కాదు, భావజాలని తీసుకెళ్ళడం బాధ్యత. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. వాళ్ళు అన్నారు కదా, వీళ్ళు అన్నారు కదా, 1972లో పలానా ఎమ్మెల్యే పనిచేశారు కదా, ఏంటి అవన్నీ? అంటే గతంలో అసెంబ్లీలో ఇంత ఇదిగా లేదు సార్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు అధికారం నాటికి నేటికి అంటే అప్పుడున్న రాజకీయాలకి ఇప్పుడున్న రాజకీయాలు కదా. రాజకీయాల గురించి కాదు, జనరేషన్. ఇప్పుడు ఒక విషయం మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు, లోకేష్ గారి గురించి అడిగితే లోకేష్ గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే he is still a growing politician. Okay. Still a growing politician. Let he prove. అతను పూర్తి స్థాయిలో ఇవ్వాలి కానీ అప్పుడే ఒక విధమైన మనం లోకేష్ బాబుని మనం ఎందుకు దాన్ని మనం లాగాల ఇట్ట లెట్ హీ చదువుకున్న పిల్లోడు కానివ్వండి, చూద్దాం. ఫైనల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక 2 మాటలు. నేను రాజశేఖర్ గురించి మాట ఏం కాదు చెప్పు నీకు.
అంటే మీ బంధం ఎలా ఉండింది, బంధమే ఉంది. ఎలాంటి డిస్కషన్స్ జరిగేవి? డిస్కషన్స్ అన్నీ నీతో చెప్పలేను. నేను ఆయన ప్రేమ భావాలు డిస్కషన్స్ అన్నీ చెప్పలేను నేను మీతో. బట్ రాజశేఖర రెడ్డి గారు మేము ఆయన ఆరాధించాము అంతే, అంతకంటే ఇంకేం చెప్పలేం. ఇంకా చాలా సంఘటనలు ఏముంది, వెయ్యి చెప్పుకోవచ్చు కానీ మన దగ్గర ఏది చెప్పాలా ఏది చెప్పకూడదు డిస్క్రిమినేషన్ అయ్యే పని కూడా కాదు. హీజ్ ఎ లీడర్, అతను మంచి హ్యూమన్ బీయింగ్. అతను ఆఖరికి పైగా పొలిటికల్గా చూసి అతను శక్తి స్వరూపం. అతను అదే పవర్ అద్దె. మేము అతన్ని ప్రేమించాము, అభిమానించాము, ఫాలో అయ్యాము. ఇప్పటికి కూడా అతని మరణం మాకు ఎప్పటికీ తీరని లోటుగా, ఎప్పుడు అనుకున్నా సరే మాకు తెలుక్కునే మా గొంతులు బొంగురు పోయేంత సంఘటన అది. సో రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే అది ఇంకొక వారం 10 రోజులు మీటింగ్ పెట్టి చెప్పుకోవాల్సిందే. లేదంటే రాజశేఖర రెడ్డి గారు రకరకాలు ఉంటాయి. పేషెంట్లకి ఏం చేశాడు, పిల్లలకి ఏం చేసినాడు, ప్రజలకు ఏం చేసినాడు, ఎట్లా బిహేవ్ చేశాడు, ఎట్లా అసెంబ్లీలో ఎదుర్కొన్నాడు, ఇవన్నీ కూడా చాలా ఎగ్జాంపుల్స్. అవన్నీ చెప్పుకుంటా పోతే ఆఖరికి చాలదు. మీకు నీ టైం చాలు, నా టైం చాలదు.